ఫ్రెండ్స్, ఇక బంగారం తాకట్టు పెట్టేవారికి ముఖ్య ప్రకటన. ఇక ఆర్బీఐ నుంచి 3 కీలక మార్పులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ బంగారు రుణ నిబంధనల్లో కొన్ని కీలక మార్పులను ప్రకటించింది. ఇక కొత్త నిబంధనల ప్రకారం తాకట్టు పెట్టిన బంగారాన్ని 7 రోజుల్లో తిరిగి అప్పగించటం, 75% నుంచి 85% వరకు టైడ్ ఎల్టీవీ అంటే బంగారం విలువపై ఇచ్చే అప్పు, స్వచ్ఛతా ధృవీకరణ పత్రం తప్పనిసరి మరియు 12 నెలలలోపు బుల్లెట్ రీపేమెంట్ వంటి మార్పులు వచ్చాయి. ఇకపై బంగారం తాకట్టు పెట్టే ముందు ఈ నియమాలను అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఇక ముందుగా వచ్చేసి టైడ్ లోన్ టు వాల్యూ అంటే ఎల్టీవీ విధానం. గతంలో బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సిలు బంగారం విలువలో గరిష్టంగా 75% వరకు మాత్రమే అప్పు ఇచ్చేవి. కానీ ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది అంచెల వారీగా మారుతుంది. అంటే 2.5 లక్షల వరకు రుణం అంటే బంగారం విలువలో 85% వరకు అప్పు అయితే పొందవచ్చు. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణం తీసుకున్నట్లయితే ఈ పరిమితి 80%గా ఉంటుంది. అలాగనే 5 లక్షల కంటే ఎక్కువ రుణం పొందితే కేవలం 75% వరకు మాత్రమే అప్పు ఇస్తారు. ఇక రెండవ మార్పు చూసినట్లయితే పరిమితులు మరియు నియమాలు. గరిష్ట పరిమితి: ఒక వ్యక్తి గరిష్టంగా 1 కిలో బంగారాన్ని మాత్రమే తాకట్టు పెట్టే రుణం పొందే వీలుంటుంది. అలాగే నాణ్యాలు, బిస్కెట్లు. బంగారు నాణ్యాలపై గరిష్టంగా 50 గ్రాముల వరకు మాత్రమే రుణం ఇస్తారు. అయితే గోల్డ్ బార్స్ లేదా బిస్కెట్లను రుణాల కోసం అంగీకరించరు. అలాగే ధృవీకరణ: రుణదాతలు బంగారం స్వచ్ఛతపై సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాగే కస్టమర్లు ఆ బంగారం తమదేనని నిరూపించే పత్రాలను కూడా సమర్పించాలంటున్నారు. అలాగే బుల్లెట్ రీపేమెంట్: ఈ పద్ధతిలో తీసుకున్న రుణాలను 12 నెలల్లోపు పూర్తిగా చెల్లించాలి. ఇక మూడవ మార్పు చూసినట్లయితే బంగారం విలువ లెక్కింపు. బంగారం ధరను లెక్కించే విధానంలో కూడా మార్పు వచ్చేసింది. గత 30 రోజుల సగటు ధర లేదా మొదటి రోజు ముగింపు ధర, ఈ రెండింటిల్లో ఏది తక్కువ ఉంటే దాని ఆధారంగానే మీ బంగారం విలువను కడతారు. దీనికోసం ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ డేటాను ఉపయోగిస్తారు. ఇది మీరు పొందే రుణ మొత్తంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇక వడ్డీ రేట్లు, అపరాధ రుసుములు వంటి వివరాలన్నీ కూడా బ్యాంకు వారు కస్టమర్కు ముందే స్పష్టంగా అయితే తెలియచేయాలంటుంది ఆర్బీఐ.